బీజేపీ కేంద్ర అధిష్టానం ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ పిలిపించుకుని పొత్తు దాదాపుగా కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బీజేపీ జనసేనతో టైఅప్లో ఉండడంతో జనసేన బీజేపీ టీడీపీల గ్రాండ్ అలియన్స్ రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేయనుంది. కాగా పొత్తు విషయమై జరిపిన చర్చల్లో భాగంగా బీజేపీ సీనియర్ నేత మరియు కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు చంద్రబాబు గారి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రపోజల్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రపోజల్స్లో ముఖ్యమైనది సీఎం పోస్టు గురించి. అమిత్ షా గారి ప్రపోజల్స్లో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా మొదటి 2 సంవత్సరాలు ఉంటారు. 3వ సంవత్సరం బీజేపీ నుంచి ఒకరు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇక చివరి 2 ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠం టీడీపీకి వస్తుంది. ఇది 3 పార్టీలకు కూడా ఆమోదయోగ్యమైన ప్రపోజల్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికే ఎందుకో ఈ ప్రపోజల్ అంతగా నచ్చినట్లుగా లేదు. బీజేపీ మీద కారాలు మిరియాలు నూరుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే తన కులగజ్జి మీడియా ద్వారా బీజేపీ మీద విషం క్రక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎంత చేసినా కూడా చంద్రబాబు గారు సాధించేదేమీ ఉండదు. చివరకు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడమే, మరొక మార్గం లేదు. ఎందుకంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు కొనసాగాలంటే బీజేపీతో కూడా పొత్తు ఉండాల్సిందేనని చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం లేని కాపురం బీజేపీతో చెయ్యాల్సిందే, తప్పదు.